మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి మకర రాశి వారికి చూస్తే తృతీయంలో శని, అలాగే వ్యయంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకు ఉంది. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో మకర రాశి వాళ్ళకి మెయిన్గా సో ఇక్కడ చంద్రుడు 7వ స్థానంలో జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో యోగిస్తారు. దిస్ 2 days కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సో చాలా వరకు ఇక్కడ ఈ రాశి కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతూ వెళ్ళే ఆస్కారాలు ఈ వీక్ ఎక్కువగా కనిపిస్తాం. సో ఒక పనిలో మనం ఆలోచించే ఆలోచనలో కూడా డెఫినెట్గా దానికి సంబంధించి మనకి ఇదైతే ఖర్చు అవుతుంది, లేకపోతే అదే ఆ పని అవ్వలేదు. సో ఇలాంటివి ఏవో మనం కొంచెం పాజిటివ్ కంటే ఇలాంటివి పని జరగలేదనో, డబ్బులు ఖర్చు అయ్యాయనో ఇలాంటివి ఎక్కువగా వినే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మంగళబుధ, గురువారాలు చూస్తే 8వ స్థానంలో కేతు ఉన్నారు. ఆల్రెడీ అక్కడ చంద్రుడు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా వివాహ సంబంధిత విషయాల్లో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కంపల్సరీగా మ్యారిటల్ లైఫ్లో దాంపత్య అన్యోన్యత, దాంపత్య సుఖానికి సంబంధించి మ్యారిటల్ బాండింగ్కి సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత అనేది అవసరంగా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలో అత్తగారు, మామగారు, ఇన్లాస్తో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇప్పుడైతే చంద్రుడు, కేతు ఇక్కడ 8వ స్థానంలో ఉన్నారో, రవి కూడా 1000 స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. సో ఆ తర్వాత శుక్ర, శనివారాలు చూస్తే బుధుడు ఈ రాశికి మెయిన్గా నవమాధిపతి బుధుడు కూడా అక్కడ 1000 స్థానంలో ఉన్నారు. సో ఈ వారం ఏది చూసినా కూడా హెక్టిక్, స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అవసరమైన జర్నీస్ తప్పించి, అవసరం అనుకుంటే తప్పించి, మన వాళ్ళు అంటే తప్పించి, ఏదైనా కొంచెం కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఉన్నా డబ్బులు సాయం చేయడానికైనా, దేనికైనా, ప్రయాణాలు చేయడానికైనా, మీ యొక్క శక్తిని ఉపయోగించడానికైనా ట్రై చేయాలి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మాసగ్రహాలు రవి, బుధులే కాదు, కుజ, శుక్రులతో పాటుగా శని యొక్క ఆస్పెక్ట్, గురుడి యొక్క ఆస్పెక్ట్, రిస్ట్రిక్షన్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ 2 లాంగ్ టర్మ్ ప్లానెట్లు కూడా 12th హౌస్నే చూస్తున్నాయి. సో 12th హౌస్ మీద ఎప్పుడైతే ఈ గ్రహాల ఆస్పెక్ట్ డైరెక్ట్గా ఉంటుందో మెయిన్లీ ఇట్స్ భూమ్ 6 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ ఇన్ యువర్ 12th హౌస్. ఏ విషయాన్ని కదిలించినా మనకి స్లీప్లెస్గా, నిద్ర పట్టకుండా, కొన్ని ఖర్చులతో కూడుకొని ఇన్ని మాసగ్రహాలు 1000 స్థానాన్ని చూడడం, 1000 స్థానం 6th హౌస్ని చూడడం,
గురువుగారు వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యాలు తిరగబెట్టడం, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తిరగబెట్టడం, దానికి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ కొంచెం మీరు ఇలా కాదు కొంచెం లాంగ్ రన్ కోర్స్ వాడాలి అనుకునే విధంగా మనకి ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ చేయటం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ వీక్ డెఫినెట్లీ ఏ స్ట్రెస్ టైం అండ్ ఎక్కువ గ్రావిటీగా నెమ్మదిగా మీకు ఈ వీక్ అనేది మోర్ ప్రెషర్ మోర్ వర్క్ పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో దానికి తగ్గట్టు అట్ ద సేమ్ టైం ఈ రాశి వాళ్ళు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదివే వాళ్ళైనా ఫాదర్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే అయ్యే ఖర్చులకి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరంగా ఈ వీక్ ఎక్కువగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది. స్ట్రెస్ తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, టెన్షన్ తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. సో ఇన్ని గ్రహాలు ఇక్కడ మెయిన్ ఏంటంటే రవి కుజులు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్, అగ్నితత్వ రాశులు. అలాగే గురుడు కూడా ఒక ఫైరీ ప్లానెట్. ఆల్ ఫైరీ ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 12th హౌస్ కాబట్టి మొత్తం అగ్నితత్వ రాశులు అన్నీ కూడా ఇక్కడ 12th హౌస్ని ఎక్కువ ఆస్పెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి తప్పక చేయని ఖర్చులు కొన్ని ఉంటాయి. మనకి ఇన్ని గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఇక్కడ మొత్తం దీని మీద ఒత్తిడి తేవటం వల్ల సో మనకి సరిగ్గా కొంచెం సమ్ ఫియర్ సమ్ స్ట్రెస్, అలాగే దీనికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని అధిగమించడానికి ట్రై చేయండి. సో ఆస్ట్రాలజీ జ్యోతిషంలో ఎక్కువ మనకి ఇబ్బందులు సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయో ఆ వారంలో ఎక్కువ జాగ్రత్త పడటానికి మనకి చెప్పుకునేది. దిస్ ఈస్ ద టైం డెఫినెట్లీ మకర రాశి వాళ్ళు ఇది మీకు చాలా ఉపయోగపడే వీక్లీ రాశి ఫలాలుగా నేను భావిస్తూ ఉన్నా దీన్ని. కాబట్టి రవికి కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్, కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్, మంగళవారం కుజుడికిను ఆదివారం రవికి దానం ఇచ్చుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిను మంగళవారం పూట అలాగే రవిని శివాలయంలో ఆదివారం పూట దర్శించుకోవటం, లేదా కాలభైరవ అష్టకం చదువుకోవటం చాలా మంచిది. కాలభైరవ అష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం ఇవి ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి పవర్ఫుల్ మైండ్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి అకార్డింగ్ టు దిస్ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకునే పిల్లలు కూడా డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే అనవసరంగా వ్యసనాలు, బూజింగ్, తాగుడు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ఇది ఇంకా పతనానికి తీసుకెళ్ళిపోద్ది. ఈ టైం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనవసరమైన డబ్బులు ఖర్చు లేకపోతే పోగొట్టుకోవటం లాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ వారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.